నాకు వివరాలు అన్నీ కావాలి ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే జాకెట్ కూడా కుట్టించుకొని వచ్చినాను, కట్టుకోకుండా పడేస్తావేమో అని. ఇప్పుడు కట్టుకో, కట్టుకొని అన్నం తిను. జాకెట్ కుట్టించుకొని దానికి హెమ్మింగ్ కూడా చేయలేదు. ఆ జాకెట్ వేసుకొని ఇప్పుడు ఈ చీర కట్టాలి నీకు, నేను చూడాలి నేను. సరేనా? కట్టేనా? ఓకే. వస్తావా మరి? మా ఆశ్రమంలోకి వస్తారా? చూడు ఎట్టుండవు, ఎట్టుండదు చీర ఎలా ఉందో చూడు. 350 రూపాయలు సారీ, అది వచ్చి 150 రూపాయలు జాకెట్, కుట్టింది వచ్చి 100 రూపాయలు. గిన్నె నాకొద్దు, గిన్నె మీకే. నువ్వే పెట్టుకో. చేపల కూర అన్నం నేను తిను. ఇంకొక విషయం కూర్చో చెప్తా. కూర్చో కూర్చో. ఇంకొక విషయం ఏంటంటే, మొన్న ఆధార్ కార్డు అడిగినా కదా నిన్ను, ఆశ్రమంలో పెట్టుకుంటామని. నువ్వు ఆశ్రమంలో ఉండదు ఆధార్ కార్డు వచ్చానండి. నువ్వు ఆశ్రమంలోకి రా, నేను తీసుకొని పోయి ఆడ పెట్టేసి నీకు అన్ని, నువ్వు ఇక్కడ ఆడ తిరగాల్సిందిలే. అన్నం నీకు కష్టం ఉండదు, నీకు అన్నీ చూసుకుంటాం. మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పేసి. ఎవరు లేరు నాకు. ఎవరు లేరా? ఏమన్నది నాగమ్మన్నది కొడుకున్నాడు. ఎవరు లేరు. సరే వచ్చావు అయితే ఆశ్రమంలోకి. సరే ఎప్పుడు రమ్మంటావు మమ్మల్ని? రేపు వారం రావాలా? డబ్బు వస్తుంది. పింఛన్ నీకు పింఛన్ వస్తాయి, బియ్యం వస్తాయి. ఎవరికి ఇచ్చినావు? బిడ్డకి, పిల్లకి. ఆడ రమ్మడు, ఆడమంటే వస్తాయి డబ్బు, ఆడుంటా నేను. సరే కానీ అట్టయితే నీ ఆధార్ కార్డు ఏదే? లేదు, ఆడ లేదు. మా ఇమ్మనాడు అన్నది నాగమ్మ. సరే ఇప్పుడు నీకు స్నానం చేపించి కట్టేనా చీర? కట్టుకుంటా. నువ్వే కట్టుకుంటా? కట్టు ఆడ కట్టేనా? కడతావా? రుణానుబంధం బహుశా ఇంక నాకు రుణం ఏందో తెలియదు కానీ ఎందుకో రోడ్లో కనిపించింది, నాకు బాధ వేసింది. అందుకనే మళ్ళీ వచ్చానని చెప్పిన మాట కోసానికి వచ్చినా అనమాట. ఈవెన్ తీసుకుపోయి మాత్రానికి అక్కడ మంజుల ఆశ్రమం, నేను కూడా ఆశ్రమం పెడుతున్నాను, మాది ఇంకా టైం ఉంది కొంచెం. ఈ లోపు అక్కడ ఉంచుతాను, తర్వాత నా దగ్గర తెచ్చి పెట్టుకుంటాను. చీర కడతాపా ముందు తిను తర్వాత ఆనందను. మన ఆశ్రమంలో ఫస్ట్ క్యాండిడేట్ జాయిన్ అయ్యారు. మా వదిలే, తిను పెట్టుకో. మట్టిలో వేసేసిన దీంట్లో జాకెట్ కూడా ఉంది, ముళ్ళులు ఉంటాయి చూసుకొని తిను. ఇదో దీంట్లో పెట్టుకో, చేప తీసి దీంట్లో పెట్టుకో. కలుపుకొని ఇది నంజుకొని ముళ్ళు తీసేయాలా? తీసుకుంటావా? మళ్ళీ గొంతులో ఏమన్నా వేసుకుంటావు. గొంతులో వేసుకుంటే మళ్ళీ ఎట్ట అనిపించదు అంటే, ఓ మా పెద్ద ఇంక పాపము అనిపించదు. నాకు అమ్మలే, నాయన లేరు, అన్న లేరు. కొత్తపాడిన టానేను, నువ్వు ఇంటికే కొత్తపాడిన టానేను. ఇల్లు పోయింది, ఇల్లు ఆడికత్తనేనా టానే ఊరు. సరేలే, అడపోతుంటా నేను. సరేలే నీళ్ళు తీసుకొని వచ్చానా? డబ్బా ఉండదు నీళ్ళు అయ్యే. ఓమా కొన్ని నీళ్ళు ఇచ్చారా బంగారు తల్లు? ఏ ఊరైనా ఇచ్చారు? ఎందుకు ఎట్టుండారు అనేది. మాది కోడూరు. కోడూరులో చూసినా? ఎక్కడ చూసినావు కోడూరులో? ముళ్ళు జాగ్రత్తగా తీసేసుకో. అమ్మ ఈమె ఏడ పడుకుంటుందమ్మా? అందులోనే ఆడ పడుకుంటుందా? ఆడే ఉంటుంది పడుకోవడానికి. నాగమ్మ మీ కూతురు కాడ పడుకుంటా? ఏడన్నీ మరి ఏంది అట్ట వేసిందా? కంప చేసినాడు, కంప చేసినాడు. గుడ్డలు గుడ్డలు ఉన్నాయి, వాడు ఉన్నాయి గుడ్డలు. నా కొడుకు మొన్న అడిగితే ఆడ ఊళ్ళో
వేరే వాళ్ళని అడిగితే డబ్బా ఏమో దాంట్లో అంటే పోసిచ్చాను. ఏమిట్లో పోసిచ్చానా? ఇది వాళ్ళది కదా, ఇచ్చేద్దాం. ఇచ్చానమ్మా డబ్బా, మీకు కావాలా? ఇచ్చాండి కావాలమ్మా బాటలో ఇచ్చేసానా? ఇదమ్మా తాగు. చూస్తే కదా పాప పెడతాను తినేవా పడే సినిమా జరుగుతుందా ఈ పిల్లల వరకు కొద్ది ఎత్తుకొని వచ్చింది. లేమ్మా మొన్న రోడ్లో కనపడింది, బాధ వేసింది. అడిగితే చెప్పిన బాకీ కదా, నేను చీర తీయచ్చా అని చెప్పిన, అందుకని తీసుకొని వచ్చిన అనమాట. చీర జాకెట్ కుట్టించుకొని. నా బిడ్డ ఆమె నీ కూతురా? ఆమంటే మా వాళ్ళ కూతురు. ఎట్రామ్మా కొంచెం చూపెట్ట వస్తారు కదా ఇక్కడికి. దాటుకోలేదా కంప? ఓకే ఓకే. ఆమెకి పిల్లలు లేరమ్మా? భర్త ఇప్పుడు నీకు ఆధారం పింఛన్ రాలేదు. 3-4 ఏళ్ళు చెప్పలకి పింఛన్ రాలేదా? నీ ఆధార్ కార్డు ఏదా? నీ ఆధార్ కార్డు జిరాక్స్. మీ ఆధార్ కార్డు జిరాక్స్ అంటే తీసుకురండి. నీకు పింఛన్ రేపు నేనే తీసుకుంటామ్మా. నీ జిరాక్స్ తల్లి పింఛన్ రావడానికి చేస్తారు. అది జిరాక్స్ లేదు నీదా? అది రాసుకోమా. మీ జిరాక్స్ ఇస్తే మీకు పెన్షన్ వచ్చేటట్లు తయారు చేస్తారు. పూర్తిగా అది తినమ్మా. సరిపోయిందా? తినేసి 3-4 ఏళ్ళు రాలేదమ్మా పింఛనా? అందరికి ఉంటుందంట మాదిరా పెట్టేది చూసేదా? మళ్ళీ అది రాత్రికి తింటావా మరి? జాగ్రత్త, మరి కుక్కలు ఏమన్నా జాగ్రత్త దాచుకోండి. కోడూరే టౌనే, పుట్టింది పెరిగింది అంతా ఆడే. బాగా గడుకో నీట్గా. స్నానం చేసుకుని ఎన్ని రోజులు అయిందా? మొగుడు తెచ్చిపెట్టాడు ఒక కొట్టుకుంటాడు. సరే, నీకు కటింగ్ చేసి అది అంతా జుట్టు నీకు లేకుండా అదంతా నీకు బాగుంటుంది కదా, కొంచెం పిచ్చిగా నీట్గా చేసేసి నువ్వు చేరతానంటే మళ్ళీ వచ్చి నువ్వు ఆధార్ కార్డు అవి తీసి పెట్టుకోండు. రేపు వారం నిన్ను తీసుకుపోయి ఆడ పెట్టేసి మాట్లాడి పెట్టేసి వస్తా. తిరుపతిలో పింఛన్లన్నీ ఆమె పింఛన్ ఆమెకి సంబంధం లే. ఆమె పింఛన్తో మాకు సంబంధం లే. ఆమెకి 3 పూట్ల పెట్టాలి లేదు. ఆమెకి 3 పూట్ల ఆడ పెట్టేవాళ్ళు ఉంటారు, అవసరం లేదని మీరు అందరూ చెప్తే నాకు అవసరం లేదు. మీరు బంగారుగా ఎందుకంటే ఒక తల్లి అంటే ప్రతి ఒక్క తల్లికి మంచి జరగాలమ్మా. అమ్మలేదు, అది ఊళ్ళో నాయన లేదు, అమ్మలేదు, అంతా చచ్చిపోయారు. అమ్మా మీ అమ్మని నీ దగ్గర పెట్టుకుంటావా, తీసుకుపోయి చేర్పిమంటావా? అనాథాశ్రమంలో జాయిన్ చేయమంటారా, మీ దగ్గర మీరు చూసుకుంటారా? మీ ఇష్టం. ఒక పాయింట్ అక్క, వాళ్ళ కొడుకు ఉన్నాడు, అటు ఆ కొడుకుని చూడలేకపోతే ఉండలేదు, ఆ కూతుర్ని చూడలేకపోతే ఉండలేదు. అవునా? అయితే మేము చెప్పేది కూడా వేస్ట్. అదే ఎక్కడ పెట్టినా కానీ ఉండదు, పిల్లలు ఏడిపించేస్తుంది.
మళ్ళా వాళ్ళ కొడుకు తాగేసి కాబట్టి అడిగేస్తాడు. ఎప్పుడైనా వచ్చి ఏమన్నా నేను ఇస్తే ఓకే అంటారు. అదే దానికి పెట్టేసి ఇచ్చేసి పొమ్మంటారు. అది మీకు అభిమానంగా ఉంటే పైన ఏదన్నా పెట్టేసి ఆ మాదిరి తీసుకొని పోవచ్చు. ఆమె రావాలంటే ఆమె పానం అంతా ఈ ఇంటి మీద కొట్టుకలాడుతూ ఉంటది. రావమ్మా, ఉంటావా మరి ఇక్కడే ఉంటారా, మాతో వస్తారా? అదే అదే అది నన్ను అందరూ వింటున్నారా? అందరూ చెప్తున్నారు కదా. మరి ఈవిడ చూస్తేమో నాకేమో బాధ, ఆమెమో ఉండదంట. ఊరంతా చెప్తున్నారు. ఇక మనం చేసేది ఏం లేదు కదా. కాబట్టి అప్పుడప్పుడు వచ్చి నేను చూసుకొని, అమ్మ మీకు బియ్యము ఇవి వస్తాయా? మా వీళ్ళకి బియ్యం వచ్చేటివి సరిపోతున్నాయా? బియ్యం అవి సరిపోతాయా? మీకు బియ్యం అవసరం లేదు అయితే? ఇంకా బియ్యం వస్తాయా? బిడ్డ పెడతాను దాకా బువ్వ, బిడ్డ పెడతాను. నీ కూతురు. ఓహో, బియ్యం సరిపోతాయి. బియ్యం సరిపోతే కూరగాయలకే నిత్యావసర మరి నెలకు ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి మీకు కూరగాయలు, సరుకులు, సామాన్లు ఏదన్నా కావాల్సినవి అప్పుడప్పుడు మా తరఫున తీసుకొచ్చేస్తాం ఎప్పుడన్నా. సరేనా? సరే, ఇగో స్నానం చేద్దుపా. దుడ్డు కూడా ఇచ్చాలి. దుడ్డు నేను ఇస్తాలే. దుడ్డు కూడా ఇచ్చాలి. మొన్న ఇచ్చింది ఏం చేసినావు? అయిపోయినాయి. మొన్న ఇచ్చిన డబ్బు ఏం చేసినా? కూతురికి ఇచ్చినావా? నా కొట్టుకి. మళ్ళీ అందులో కూడా ఇద్దరు పెట్టినావా? మరి కూతురికి ఇవ్వచ్చు కదా. మా ఈడ స్నానం చేసి ఏడా పోసుకో అయితే పా. ఉండు. మీ అమ్మ నువ్వు బిడ్డ బాగుండదు ఇప్పుడా? చక్కగా ఉండి తీసుకో, కట్టి. అదే ఉందిలే. ఇదిగో నీ కట్టి. అది కూర్చోరా, కూర్చో. జాగ్రత్త. ఇప్పుడు తిన్నావు నువ్వు కడుపు నిండుకు? ఆడబెట్టేసినావు అంతా? సరే, ఇదంతా తీసేయమంటావా? ఎప్పుడా బోడు కొట్టాలా? మనం వద్దెచ్చింటే బాగుండమా? అదే కదా మరి. కత్తెర కూడా లేదనుకుంటా. సరే జాగ్రత్త. నేను అప్పుడప్పుడు వచ్చా ఉంటాలే. అది అందరు చెప్తున్నారు. ఇంకా నువ్వు ఉండవు రావు అంటున్నారు. ఎట్లా చేయాలి నిన్ను? అదే బిడ్డ అయ్యి నాగమ్మ, అది అయ్యి కొడుకు. సరే అమ్మా. దుడ్డు అంటారా? దుడ్డు తేండి పర్సన పెట్టు. నేను తెచ్చా.